నన్ను వదలండి. ఏంటి గొడవ? చూడండి అమ్మగారు, నేను మీ దగ్గరకు రాకుండా వీళ్ళు ఎలా అడ్డుపడుతున్నారో. నాతో ఏం పని నీకు? మీకు నిజం చెప్పాలి తల్లి. ఏంటో ఆ నిజం చెప్పు. అది కదమ్మగారు. నువ్వు ఆగు గౌరీ, నువ్వు చెప్పు. ఆడ ఫోటోలు దిగుతున్నారు చూడండి. చూశాను. ఎవరి కూతురో తెలుసా? ఈ గౌరీ కూతురు. ఏంటి గొడవ? చూడండి అమ్మగారు, నేను మీ దగ్గరకు రాకుండా వీళ్ళు ఎలా అడ్డుపడుతున్నారో. నాతో ఏం పని నీకు? మీకు నిజం చెప్పాలి తల్లి. ఏంటో ఆ నిజం చెప్పు. అది కదమ్మగారు. నువ్వు ఆగు గౌరీ, నువ్వు చెప్పు. ఆడ ఫోటోలు దిగుతున్నారు చూడండి. చూశాను. ఎవరి కూతురో తెలుసా? ఈ గౌరీ కూతురు. మన వంశ పేరు ప్రతిష్టలు నిలిపేంత గొప్పదానివి కావాలమ్మా నువ్వు. చల్లగా ఉండు. ఇంకా అలా నిలబడ్డావేంటే? ఆశీర్వాదం తీసుకో. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. నాతోనే గొడవ పెట్టుకుంటావే, నన్నే బయటికి పంపించాలని చూస్తావే, చెప్తానే. ఇకనైనా బుద్ధిగా ఉండు. లే. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావు? కాలికేదో కుట్టిందనుకుంటారా? అమ్మా, అక్కడేం లేదు కదమ్మా. కనిపించాడమ్మా. 6 అడుగులు ఉన్నాడు. ఎక్కడున్నాడు స్వామి? మీ బావ ఎంతో దూరంలో లేడమ్మా, పిలిస్తే పలికే అంత దగ్గరలో ఉన్నాడు. దగ్గరలో అంటే ఎక్కడున్నాడు స్వామి? నేను వేసిన అంజనానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉత్తర దిక్కులోనే ఉన్నాడు. వెళ్ళి మీ బావను వెతకండి. రూమ్ లోనే ఉండి పిల్లలకి నాకు అంటిస్తారా? వాడేమన్నా మనిషి అనుకున్నావా, కుక్క అనుకున్నావా? మూలను కూసోబెడతా ఉండావు. ఏంటి మధ్యలో నువ్వొస్తున్నావేంటి? ఆన్ని పూచక పుల్లలా చూస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోకపోతే ఊరేసుకో. మాట్లాడు స్వరూప. నన్నే పేరు పెట్టి పిలుస్తావే? నీకెంత ధైర్యం? నేను స్టాప్ ఇట్ అండి. లేదు జై, నీ భార్య నిత్య అదెవత్తో అడుక్కు తినేది. నేను మానసికంగా చంపేశారు. మంగలేని బ్రతుకు నాకొద్దు. నేను మంగ దగ్గరికి వెళ్ళిపోతాను.
నువ్వు లోపల ఉన్నావు, వీడు బయట ఉన్నాడు. నీ ముందే అమ్మాయి కట్లు విప్పుకొని వెళ్ళిపోయింది, తప్పించుకుంది. అయినా నువ్వేవి చేయలేదు. నీ చెవుల్లో సీసం పోసుకున్నావేంటి? సార్ నా చిన్న జుట్టు కదా, పేర్లేవు. ఈ గొంతు నేను ఎక్కడో విన్నాను. ఇది ఎవరి గొంతబ్బా? తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా నీ ఐదోతనాన్ని ఇంకెవరికో కట్టబెడుతున్నావు అంటే బుద్ధి ఉందా లేదా అనిపిస్తోంది. ఆంటీ, నాకు మతి ఉండే మాట్లాడుతున్నాను. చంద్రముఖి, నువ్వు ఇవి కట్టుకోవాలి. సాయంత్రం గౌరీ పూజలో నా మెళ్ళో తాళి తీసి నీ మెళ్ళో వెయ్యాలి. ఐశ్వర్య! ఇద్దరిలో కూడా ఎంత ముద్దుగా ఉన్నారో. బంగారం. ఇలాగే నీ పక్కనే లైఫ్ లాంగ్ ఉండిపోతే ఎంత బాగుంటుందో. అమ్మాయి ఎవరో తెలుసా? అది నాకు కావాలి. తనతో కలిసి నేను బతకాలి. కొత్త సీసాలో పాత సారా. ఒకే మాటలో చెప్పాలంటే ధనుష్ ఇస్ బ్యాక్. నువ్వు గీయడం చేస్తున్నావు? గదిలో నుంచి పొగొస్తుంది. ఏమైందనని చూడ్డానికి వచ్చాను. రేపు 10 మందిలో పంచాయతీ పెట్టి వచ్చిన 10 మంది ముందే నట్టింట్లోనే పెళ్లి పందిరి వేయించి అక్కడే అందరి ముందు పసుపు తాడు కట్టించుకునేదాన్ని. మంచిని గ్రహించలేని దానివి. అసలు నువ్వే మనిషివి. పద్ధతి నేర్పోని పట్టుకొస్తే నన్ను తప్పు పడతావా? పెళ్లికి కావలసిన అమ్మాయిని ఇలాంటి మాటలంటే నీకు పాపం తగులుతుంది. నీకు ఒక కూతురుంటే తెలిసింది. Shake the